యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అనుకోకుండా ఆ అమ్మాయికి ఒక సంబంధం కుదిరింది. ఆ అబ్బాయి ఎవరో ఆ అమ్మాయికి తెలీదు. కానీ అనుకోకుండా తల వంచుకొని తాళి కట్టించుకోవాల్సి వచ్చింది. తన మెడలో తాళి కట్టాక ఆ అమ్మాయి అతని ప్రాణం అనుకుంది. అక్కడి నుంచే తన కొత్త జీవితం మొదలైంది. అప్పుడేమైందంటే నా కష్టం నీకు నిద్రపోవటానికి పనికొచ్చిందన్నమాట. నీ వయసు అలాంటిది కన్నయ్య. కథకి కష్టానికి అర్థం తెలియని వయసు. కళ్యాణి, ఏంటమ్మా? అందరూ భోంచేశారు, నువ్వింకా భోంచేయవా? నాకు ఆకలిగా లేదమ్మా. ఆకలి లేకపోవడం ఏంటమ్మా? ఏం తిన్నావని? దా కొంచెం తిందుగాని. ఆయన ఇంకా ఇంటికి రాలేదు. ఆయన రాకుండా నేనెలా భోంచేస్తానమ్మా? శౌర్య రాలేదని భోజనం తినకుండా మానేస్తావా? భర్త తినకుండా భార్య తినకూడదు, అది కూడా ఈ నవరాత్రుల్లో. ఆయన వచ్చే వరకు నేనేం తిననమ్మా. అలాగని ఏం తినకపోతే నీ ఆరోగ్యం ఏమైపోతుందమ్మా? నాకేమవుతుందమ్మా? ఏం కాదు, నువ్వెళ్ళి పడుకో. అది కాదు కళ్యాణి. అమ్మా, ఆకలేస్తే తినే వయసే, కానీ ఆకలేయట్లేదు. ఎందుకంటే ఆఫీసర్ ఇక్కడ లేరు కాబట్టి. ఒకవేళ నువ్వు బలవంతంగా తినిపించాలనుకున్నా ఒక ముద్ద తింటాను, 2 ముద్దలు తింటాను, అంతేకాని కడుపు నిండా అయితే తినలేను. ఆఫీసర్ రావాలి, ఇద్దరం కలిసి తినాలి, అంతే. నువ్వెళ్ళి పడుకుపోమా. తినకుండా ఉంటే ఎలా కళ్యాణి? తింటే ఆకలి తీరుతుంది. ఆఫీసర్తో తింటే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆకలి తీర్చుకోమంటావా, మనసుని ప్రశాంతంగా ఉంచుకోమంటావా? సరేనమ్మా, నీ ఇష్టం. కళ్యాణి, కళ్యాణి, ఆఫీసర్, మీరా? మీరెప్పుడొచ్చారు?
నువ్వు తలుచుకున్నావుగా, అప్పుడే వచ్చాను. ఏంటి కళ్యాణి, నేను లేకపోతే తినవా? మీరు లేకుండా ఎలా తింటాను ఆఫీసర్? మీరుంటేనే ఆకలి అనిపిస్తుంది. మీరు కళ్ళ ముందు లేకపోతే నాకు ఆకలి, దప్పిక ఏవి గుర్తుకురావు. నాకు తెలుసు. ఇదిగో నీకోసం అన్నం తీసుకొచ్చాను, తిను. మీరు తిన్నారా ఆఫీసర్? నువ్వు తినకుండా నేను ఎలా తింటాను? మరి మీరు తినకుండా నేనెలా తింటాను? బదలనిక తోడం రోజల్ వెలుగులిడు నీడం దారెల్ల గీత ఒక సాంత తెలితే కదలేనా మీరు పెట్టే ఈ గోరుముద్దలు నాకు చాలా విలువైనవి ఆఫీసర్. కళ్ళ ముందు మీరుంటే ఆ ఆనందమే వేరే ఆఫీసర్. నేనుంటేనే ఆనందం అనుకుంటే ఎలా కళ్యాణి? అలాగే బతుకుతున్నాను, చివరి వరకు అలాగే బతుకుతాను. నా కోసం ఎదురు చూసే నీ చూపుల్లోనే నేనుంటాను. ఇంకా నువ్వు నా కోసం ఎదురు చూడడం ఏంటి కళ్యాణి? నేనెక్కడున్నా నా మనసు ఇక్కడే ఉంటుంది. నీ మనసుకు చిన్న బాధ అనిపించినా ఆ బాధ నా మనసును కూడా బాధిస్తుంది. నువ్వు బాధపడ్డం అంటే నన్ను బాధ పెట్టడం. అది గుర్తుంచుకో. సారీ ఆఫీసర్, ఇంకెప్పుడు మిమ్మల్ని బాధ పెట్టను. ఆఫీసర్, నువ్వు బాధపడ్డం అంటే నన్ను బాధ పెట్టడం. లేదు ఆఫీసర్, మిమ్మల్ని నేను బాధ పెట్టను. ఇప్పుడే భోజనం చేస్తాను. కళ్యాణి ఇంకా లేవలేదా ఏంటి? కళ్యాణి, కళ్యాణి, ఎవరు బాబు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? అమ్మా, నేను కళ్యాణిని. కళ్యాణి, నువ్వా? ఏంటమ్మా ఇది? వేషమేంటి? నువ్వేంటి?
ఆ సిద్ధ సంపదలు మన ముందు ఒకలాగా మన లేనప్పుడు ఒకలాగా నటిస్తున్నారని నాకు అనుమానంగా ఉందమ్మా. రాత్రి చెప్పాను కదా, వాళ్ళ మీద నా అనుమానం తీర్చుకోవటానికి ఎవరికీ తెలియకుండా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. నువ్వు చెప్తే ఏదో అనుకున్నాను కానీ మరీ ఈ విధంగా వేషం మార్చుకొని వాళ్ళింటికి వెళ్ళడం ఏంటమ్మా? వాళ్ళు మారిపోయావన్నా నువ్వు నమ్మడం లేదు. అలా అని నువ్వు వాళ్ళని పరీక్షిస్తే ఎలా? తప్పదమ్మా, మీ అందరికీ అనుమానం తీరింది, నాకైతే అనుమానం తీరలేదు. నా అనుమానం తీరే వరకు నేనైతే చూస్తూ ఊరుకోలేను. ఎందుకంటే ఏ చిన్న పొరపాటు జరిగినా వాళ్ళ వల్ల ఈ ఇంట్లో ఎవరో ఒకరు బాధపడాలి. అది ఆఫీసర్ కావచ్చు, నువ్వు కావచ్చు, నేను కావచ్చు, ఎవరో ఒకరు. నువ్వు చెప్పేది నిజమే కళ్యాణి, కానీ అమ్మా, నువ్వింకేం ఆలోచించొద్దు. నా అనుమానం తీరే వరకు నేను ఇలానే ఆలోచిస్తాను. అమ్మా, ఏంటి తల్లి, ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తున్నావు? ఇప్పటికీ నన్ను కరుణించవా? ఇక నుంచి నేనెవ్వరినీ తిట్టను, ఎవ్వరితోనూ గొడవ పడను. నాకు కావాల్సిందల్లా నేననుకున్నది నెరవేరడమే తల్లి. మీ అబ్బాయి వచ్చాడు, ఒండ్రాళ్ల తత్తి అయిపోయే లోపల ఏదో ఒకటి చేస్తాను అన్నాడు. నేనెంతో నమ్మకంగా ఎదురు చూశాను. కనీసం నాకు మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు పిలిచినా రావడం లేదు. నువ్వేమో ఇలా వచ్చావు, అలా వెళ్ళిపోయావు. నా నగలు మాత్రం రెట్టింపు అవ్వనే లేదు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకు మాత్రం న్యాయం జరగాలి, నా కోరిక తీరాలి. గెటప్ మార్చాను. బయట నన్ను సంపతో సిద్ధో గుర్తుపట్టరని ఏముంది? ఒక్కసారి మా అత్త మీద పరీక్షిద్దాం. కరుణించావా? ఏమండి, అమ్మా, నేను అడిగిందేంటి, నువ్విచ్చిందేంటి? ఏంటమ్మా ఇది? ఏమండి, అదెవరో ఇచ్చింది కాదు, నేను విసిరింది. ఎవడ్రా నువ్వు? పొద్దు పొద్దున్నే కొంపలో కడుగు పెట్టావు. ఎవరో అయితే ఇంట్లోకి ఎందుకు వస్తానండి? మీ అబ్బాయి గారు పేపర్ వేయమన్నారు, వేయడానికి వచ్చాను. పేపర్ వేయాలంటే బయట వీధిలో నుంచే విసిరుతారు, అంతేగాని ఇలా నేరుగా ఇంట్లోకి వచ్చేస్తావా? బయట ఎవరూ కనిపించలేదండి, అందుకే లోపలికి వచ్చి విసిరాను. చాలా మంచి మంచి వార్తలున్నాయి, నిదానంగా అన్ని చదువుకోండి. రేయ్, ఎవడ్రా నువ్వు? ఆగక్కడ. రేయ్, ఆగరా. ఎవడ్రా నువ్వు? దమయంతి, ఏమైంది? ఏమైందా? వీడెవడో నేరుగా ఇంట్లోకి వచ్చి పేపర్ వేయడానికి వచ్చానంటున్నాడు. అసలు వీడిని పేపర్ వేయమని ఎవరు చెప్పారు? నేనే చెప్పాను దమయంతి. ఏంట్రా బాబు, పేపర్ వేయమంటే పేపర్ వేసి వెళ్ళిపోవాలి గాని ఇదంతా ఏంట్రా? నేను పేపరే వేశానండి, మేడం గారే ఏదేదో మాట్లాడుతున్నారు. ఇన్ని రోజులు మేమెప్పుడు పేపర్ వేయించుకోలేదు, ఇవాళ నువ్వెవడ్రా పేపర్ వేయడానికి? నేను చెప్పానని చెప్తున్నాను కదా దమయంతి.
ఇంకా ఏంటి? నాకు ముందే ఒక మాట చెప్పాలి కదా. నీ ఇష్టానికి నువ్వు నిర్ణయాలు తీసేసుకోవడమేనా? అయినా పేపర్ వేసేవాడు బయట నుంచి రావాలి. వీడంటే లోపల నుంచి వస్తున్నాడు. నేనేం లోపల నుంచి రాలేదండి, బయట నుంచే వచ్చాను. మీరు చూసేటప్పటికి నేను లోపల నుంచి బయటికి వెళ్తున్నట్టుంది. అంటే నేను సరిగ్గా చూడలేదంటావా? అవునండి. అవును, మీకు దేవుడు కనిపిస్తాడంట, నిజమేనా? నాకు మాత్రమే కనిపిస్తారు. అవునా? ఎంత అదృష్టవంతురాలండి. ఈ రోజుల్లో మనుషులకి మనుషులే కనిపించడం లేదు, అలాంటిది మీకు దేవుడే కనిపిస్తున్నాడంటే మామూలు విషయమా? మీలాంటి వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన జల్లుకున్నా తప్పులేదు. ఇప్పుడు ఆ అవకాశం లేదు కాబట్టి మీ కాళ్ళకి కొంచెం దండం పెట్టుకుంటాను. సరే, మంచిది. అవును, నాకు దేవుడు కనిపిస్తాడని నీకెవరు చెప్పారు? ఎవరో చెప్పడం ఏంటండి, ఊరూరా అనుకుంటుంటే. శివపార్వతి గారి అమ్మాయికి సాక్షాత్తు ఆ దేవుడే కనిపిస్తాడంట. ఆమె ఏదడిగితే అది ఇస్తున్నారట అని ఊరంతా చెప్పుకుంటుంది. అవునా? అదేంటి, నాతో ఎవరు ఏమీ అనలేదు. సర్లే, ఇదిగో నువ్వు రోజు వచ్చి పేపర్ వేసిపో. అలాగే నీ అభిమానం కొద్దీ నా కాళ్ళకి దండం కూడా పెట్టుకో. అయ్యో, ఆ మాట మీరు చెప్పాలా? మిమ్మల్ని చూస్తేనే కాళ్ళకి నమస్కరించాలనిపిస్తుంది. అలాంటిది దేవుడే మీకు కనిపిస్తున్నాడంటే నమస్కరించకుండా ఎలా ఉంటాం? ఉంటానండి. చూసావా, నా గురించి ఊరే మాట్లాడుకుంటుందట. ఇంట్లో మీరు ఉన్నారు, మీకు మాత్రం ఏం అర్థం కాదు. పర్లేదులే, నాకు సమాజంలో పేరొస్తే చాలు. మీ దగ్గర వస్తే ఎంత, రాకపోతే ఎంత. ఏం సిద్ధు, ఏం చూస్తున్నా? సీమంతానికి మంచి ముహూర్తం కోసం చూస్తున్నానమ్మా. నీకు గాని పిచ్చి గాని పట్టిందా ఏందిరా? అసలు కడుపేలేని దానికి సీమంతమేంది? లేదని నీకు నాకు తెలుసమ్మా, ఆ కళ్యాణి వాళ్ళకి తెలియదు కదా. పచ్చడికే గతి లేదంటే ఎండు చేపలు కావాలన్నాడంట నీలాంటోడు. అసలే తినడానికి లేదంటే సీమంతం చేస్తావా? అది లేని కడుపుకి. సిద్ధు ఏదైనా చేస్తున్నాడు అంటే దానికి అర్థం ఉంటుంది అత్తయ్య.
అర్థం ఉంటుంది, ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉండొద్దు. పైగా సీమంతం అంటే మామూలు ఖర్చు అనుకుంటున్నారా? అత్తయ్య, ఖర్చు గురించి మీరు ఆలోచించకండి, మేము ఉన్నాం కదా. ఇదిగో సీమంతమని వాళ్ళని వీళ్ళని పిలిస్తే తీరా వచ్చినాక కడుపు లేదని తెలిస్తే నిన్ను వాడిని పడేసి కుమ్ముతారు. అమ్మా, నువ్వు అనవసరంగా భయపడి మమ్మల్ని భయపెట్టకు. ఈసారి నా లెక్కలు నాకున్నాయి. సంపద గర్భవతి కాదు అని ఎవ్వరూ కనిపెట్టలేరు. నువ్వేంటే కడుపు తీసి పక్కన పెట్టుకుని తగలడు. ముగ్గు వెయ్యాలత్తయ్య, అడ్డంగా ఉందని తీసేశా. సరిపోయింది. ఈడేమో సీమంతానికి ముహూర్తం చూస్తున్నాడు, నువ్వెట్ట కడుపు లేకుండా కనపడితే ఇంకేమనుందా? మన ఇంటికొచ్చి నన్ను చూసేవాళ్ళు ఎవరున్నారత్తయ్య? ఎవరున్నారని ఎట్టాగే తిరుగు. ఎవరో ఒకరు చూస్తారు, అప్పుడు కుదురుద్ది నీ రోగం.